హలో ఆల్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లున్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు మన డైలీ బ్లాగ్స్లో మాట్లాడుకునే టాపిక్ హౌ ఐ మేక్ మై డే ప్రొడక్టివ్. అంటే చాలామంది మన యూట్యూబ్ని, టెలిగ్రామ్ని ఫాలో అయ్యే వాళ్ళు స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, వర్కింగ్ ఆస్పిరెంట్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు. సో ఇట్లా అన్ని సెక్షన్స్ అండ్ అన్ని కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరు అనుకుంటూ ఉంటారు, లైక్ నేను స్టూడెంట్ అయి ఉండే అకాడమిక్స్ని ప్లస్ ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతా అని. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ సెక్టర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ సోషల్ సైన్సెస్ అనేవి టచ్ అప్ అయి ఎప్పుడో ఉండుంటాయి. సో ఇవన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి. వర్కింగ్ వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళేంటి నేను ఎప్పుడో చదివి ఉన్నా, ఇప్పుడు నేను మొత్తం ఈ వర్క్స్లోనే బిజీ అయిపోతున్నా, నేను ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. అండ్ హౌస్ వైఫ్కి అయితే పాపం అస్సలకే ఏమంటారు, ఈవెన్ సండేస్ కూడా హాలిడేస్ అనేవి ఉండవు వాళ్ళకి. అన్ని కంటిన్యూ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ఇవన్నింటిని మేనేజ్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఎట్లా చదువుకోవాలి, అసలు నాకు ప్రాపర్ టైమింగ్ ఏంటి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ అర్థం కూడా కాదు బేసిక్గా బ్యాలెన్స్, రెస్పాన్సిబిలిటీస్ని, బర్డెన్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చదవాలి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. జనరల్గా ఒక ఇదే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం దాని గురించి ఈరోజు వ్లాగ్లో మాట్లాడుకుందాం. సో వర్కింగ్ ఆస్పిరెంట్స్ అటు వర్క్ చేస్తూ ఇటు ప్రిపేర్ అవ్వడం ఎట్లా, అండ్ స్టూడెంట్ ఆస్పిరెంట్స్ కూడా అటు అకాడమిక్స్ని ఫాలో అవుతూ ప్లస్ ఇది మేనేజ్ చేయడం ఎట్లా, సోషల్ యాక్టివిటీస్ని మేనేజ్ చేస్తూ ఇటు చదవడం ఎట్లా అనే దాని గురించి. జర వాళ్ళకి ఎక్స్ట్రా బర్డెన్ కూడా ఉంటాయి కదా, ఇవంతా పెద్ద టాస్కే అనిపిస్తుంది నాకైతే వీళ్ళందరినీ చూస్తుంటే. ఎందుకంటే ఇటు ప్రిపరేషన్ ప్లస్ ఆ రెస్పాన్సిబిలిటీస్ అంటే కొంచెం ఎక్స్ట్రా బర్డెనే, పెద్ద టాస్కే అనిపిస్తుంది నాకైతే. సరే, జనరల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. కొందరికి మార్నింగ్ లేసి ప్రిపేర్ అవ్వడం అలవాటు ఉంటుంది, ఇంకొందరికి నైట్ అవుట్స్ చేయడం ఇష్టం ఉంటుంది. బట్ ఇక్కడ కాంపిటీషన్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒకటే ఉంటుంది, రైట్? అందరికీ వచ్చేది ఒకటే పేపర్ అనేది మనం గుర్తుంచుకోవాలి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్తోని మాట్లాడుకుందాం. లైక్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, 4 పర్సన్స్ ఉన్నారు. పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి అండ్ పర్సన్ డి. పర్సన్ ఏ స్టూడెంట్ అనుకుందాం. అంటే స్టూడెంట్ అంటే ఏంది, కాలేజ్ ప్లస్ ప్రిపరేషన్. పర్సన్ బి అనుకుంటే వర్కింగ్, అంటే వర్కింగ్ అంటే ఏంటి, జాబ్ ప్లస్ ప్రిపరేషన్. పర్సన్ సి అంటే హౌస్ వైఫ్ అనుకుందాం. హౌస్ వైఫ్ అంటే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ప్లస్ ప్రిపరేషన్. అండ్ పర్సన్ డి అంటే కంప్లీట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్, రైట్? మరి ఈ 4 పర్సన్స్కి సేమ్ 24 అవర్స్ ఉంటుంది, సేమ్ నోటిఫికేషన్ ఉంటుంది, సేమ్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటి? ఈ 4 మెంబర్స్కి అంటే వాళ్ళ టైం 24 అవర్స్లో స్టూడెంట్స్కి 9 అవర్స్, లేదా వర్కింగ్ స్టూడెంట్స్కి 9 to 10, లేకపోతే మహా అంటే 12 అవర్స్ కూడా ఉంటాయి కొందరికి. హౌస్ వైఫ్కి అయితే కంప్లీట్ 24 అవర్స్ వర్క్ ఉన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక్కటి గమనించాలి, పర్సన్ ఏబిసికి అండ్ డికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే మనం ఆ పర్సన్ డితోని కంపీట్ అవ్వాలి, అంతే కదా. ఇవన్నీ మనం ఎక్స్ట్రా బర్డెన్స్ని మేనేజ్ చేసుకుంటూ పోవాలి. ఏబీసీకి వాళ్ళ యాక్టివిటీస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ బర్డెన్స్, రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి. అదే పర్సన్ డికి ఇవన్నీ ఏమీ లేవు, ఏ కాలేజ్ యాక్టివిటీస్ లేవు, ఏ వర్కింగ్ ప్రెషర్ లేదు, ఎటువంటి హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ లేవు. అంటే ఉండొచ్చు, కాకపోతే వాడు కంప్లీట్గా దానికే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ మోస్ట్ ఆఫ్ ద టైం అనేది 24 అవర్స్ దీనికి సెగ్రిగేట్ చేసుకుంటారు, రైట్? మనకు అట్లా కాదు కదా, అన్నింటిని బ్యాలెన్స్ చేయాలి. సో బేసిక్గా నేనేమంటా అంటే, మన టైం అనేది మనకు ఆల్రెడీ దీంట్లోనే మొత్తము కన్జ్యూమ్ అయిపోతుంది కాబట్టి మన టైమింగ్ అంటే చదువుకునే టైమింగ్ అనేది మార్నింగ్కి షిఫ్ట్ చేసుకోవాలి. మార్నింగ్ సెషన్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టాలి అండ్ ఎక్కువ టైం మార్నింగ్కే ఇవ్వాలి. మేబీ ఇది వర్కౌట్ అవ్వడం స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అవుతుంది, బట్ అలవాటు చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నేను కూడా ఇంతకుముందు అయితే అసలు అమ్మో, కరోనా టైంలో, పాండమిక్ టైంలో కంప్లీట్గా నాకు తెలిసి నైట్ 2-3 అయ్యేది సిరీస్ చూసేదాన్ని. అప్పుడు మార్నింగ్ అయితే 11-12 ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద డే అయిపోయిన తర్వాత లేసేదాన్ని. సో అట్లా ఉన్నదాన్ని ఇట్లా ట్రాన్సిషన్ అయిపోయినా. నథింగ్ హ్యాపెన్స్, కొంచెం టైం పడుతుంది, ఎఫర్ట్స్ పెట్టండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి, మార్నింగ్ హ్యాబిట్స్ని సెట్ చేసుకుంటే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే
డే మొత్తం మనము కాలేజ్లో లేదా వర్కింగ్లో లేకపోతే ఇంకా హౌస్ హోల్డ్ యాక్టివిటీస్లో బిజీ అయిపోతాం. మన బాడీ అండ్ బ్రెయిన్ కంప్లీట్గా స్ట్రెయిన్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చేసరికి. మళ్ళీ బుక్ ఓపెన్ చేయాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, మళ్ళీ ఈవినింగ్ వంటలు చేయాలి, ఇవన్నీ ఉంటాయి గర్ల్స్కి స్పెషల్లీ. సో ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనము కొంచెం చదవాలంటే ఎంతైనా మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయొచ్చు, కాకపోతే తక్కువ ఉంటుంది కదా స్కోప్. అదే మార్నింగ్లో ఏంటి అని అంటే ఏం ఉండవు, ఏం టెన్షన్స్ ఉండవు, అసలు బ్రెయిన్లో ఏమీ రావు, ఏ థాట్స్ ఉండవు. సో దీని మీదే ఫోకస్ ఎక్కువ చేస్తాము అనేది నా ఒపీనియన్. వర్కింగ్ ప్లేస్లో ఏదో ఒకటి ఇష్యూ అయి ఉంటుంది. సో మన బ్రెయిన్ డైలీ ఒకటేలాగా స్టేబుల్గా ఉండదు కదా. సో అవన్నీ ఉంటాయి పంచాయతీలు కాబట్టి, అన్ని ముచ్చట్లు ఉంటాయి కాబట్టి మనం ఏం చేసుకోవాలి, వర్కింగ్ అండ్ స్టూడెంట్స్కి నేను సజెస్ట్ చేసేది మార్నింగ్ టైమింగ్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు వస్తారు ఈవినింగ్ 4 or 5 or 6 అనుకుందాం, జర్నీ లాంగ్ ప్లేసెస్ ఉన్నాయి అని అంటే. సో వచ్చేసరికంటేనే మీరు టైర్డ్ అయిపోయి ఉంటారు, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బుక్ తీయాలి అంటే మీ బ్రెయిన్ అంత ఈజీగా యాక్సెప్ట్ చెయ్యదు. సో అందుకే మనము ఈ ఈవినింగ్ టైం ఆర్ నైట్ టైంని పెట్టుకునే బదులు బెటర్ ప్రిఫర్ మార్నింగ్ సెక్షన్. సో మార్నింగ్ సెషన్లో ఎట్లా ఉంటుంది అని అంటే మనం పొద్దున్నే లేస్తాము, ఫ్రెష్ బ్రెయిన్ ఉంటుంది, వేరే ఏ ఆలోచనలు రావు కాబట్టి ఆ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది ఈ వర్కింగ్ అండ్ కాలేజ్ ఆస్పిరెంట్స్కి, రైట్. ఎంతైనా కొంచెం టఫే అనిపిస్తుంది. అందుకే మీరు మార్నింగ్ రొటీన్ని ఒక అలవాటులాగా చేసుకుంటే బాగుంటుంది అని నేను సజెస్ట్ చేస్తాను. మార్నింగ్ 4 నుండి 8 వరకు మీరు కూర్చున్న ఒక 4 hours ఆఫ్ స్టడీ అనేది ప్రొడక్టివ్గా ఉంటుంది. లేదు అన్నా కూడా కొందరైతే 3:30 కూడా చదువు అంటే బ్రహ్మముహూర్తం అని చెప్పి అంటారు కదా, 3:30 నుండి చదివినా కూడా 3:30 to 8 అని అంటే ఆల్మోస్ట్ 4.5. ఇక మంచి మనం ఇంకెక్కువ చదవాలి, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అంటే ఇంకెక్కువ చదువుతాం కాబట్టి 5 hours కూడా పట్టవచ్చు. సో అట్లా బాగుంటుంది. అండ్ కొందరికి లాంగ్ జర్నీ ఉంటుంది, ఇంటి నుండి కాలేజ్కి లేకపోతే ఇంటి నుండి వర్కింగ్ ప్లేస్కి. అట్లాంటి టైంలో మార్నింగ్ ఈవినింగ్ మీకు హాఫ్ అన్ అవర్ దొరికిన క్లాసెస్ అనేది యూట్యూబ్ క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు. సో దట్ మనకి ఏంటి అని అంటే వేరే డైవర్షన్స్ లేకుండా దాంట్లోనే మనం స్టిక్ అయి ఉంటాము. ఆల్రెడీ నిన్నటి వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పిన మన బ్రెయిన్ని ఫస్ట్ మనం సేవ్ చేసుకోవాలి. సో దట్ అది మనం చేసే ప్రతి పనికి కొంచెం రియాక్ట్ అవుతుంది. నేను దీని గురించి ప్రిపేర్ అవుతున్నా, ఈ రీజన్ వల్ల ప్రిపేర్ అవుతున్నా అని. సో మీరు ఏ పని చేస్తున్నా ఇమ్మీడియట్గా మీకు నెక్స్ట్ ఆలోచన వచ్చేది నేను దీనికోసం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ టైం దీనికి ఇన్వెస్ట్ చేయాలని అనిపిస్తుంది. సో వేరే ఏ రీల్సో యూట్యూబ్ షార్ట్సో ఇట్లాంటివి చూడకుండా దీని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తే మీరు వెళ్తున్నప్పుడు బస్సో జర్నీయో లేకపోతే బైకో ఏదో ఒకటి ఉంటుంది కదా. సెల్ఫ్ డ్రైవింగ్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ బస్సో లేకపోతే మెట్రోలో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినొచ్చు క్లాసెస్. అండ్ ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ చదవాలి అని అనిపిస్తే ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక ఎగ్జామ్ లాగా రాయండి, ఒక టెస్ట్ ఏదైనా రాయండి అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ వినండి, అదే సరిపోతుంది. ఎందుకనంటే దీన్ని టెస్ట్ రాయడం వల్ల ఏంటి అని అంటే మనం యాక్టివ్గా ఉంటాము, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. టెస్ట్ రాయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ వినాలి. అప్పటి వరకు ఆ టాపిక్ మనకు కంప్లీట్ అయిపోతుంది. డే మొత్తం మనము ఎంతైతే చదవాలి అని అనుకున్నామో ఆ ఒక్క టెస్ట్తోనే ఆ ఎక్స్ప్లెనేషన్తోని కవర్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అది చేయాలి, ఆ పనులు చేసి మళ్ళీ ఇక్కడికి రావాలి అని అంటే కొంచెం ఎంతైనా ఎగ్జాస్ట్ అవుతాం. కాబట్టి స్టార్టింగ్ స్టేజ్, ఇనీషియల్ స్టేజెస్లో బిగినర్స్ అయితే ఇట్లా చేయొచ్చు, ఇట్లాంటి ప్రాబిలిటీస్ ఉంటాయి. సో అందుకే చెప్తున్నా ఇవన్నీ. అండ్ నేను ఎట్లా చేసుకుంటున్నానంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు రికార్డ్ సెక్షన్ ఉంది, నాకు రికార్డ్స్ రాయాలి, కాలేజ్ యాక్టివిటీస్ అండ్ టీచింగ్ ప్రాక్టీస్ అవన్నీ ఉంటాయి. సో ఆ రికార్డ్స్ అన్నింటినీ నేను ఒక టైం పెట్టుకున్నా 15 daysలో కంప్లీట్ చేయాలని. బట్ అది అవ్వలేదు, అన్ఫార్చునేట్గా అది అవ్వలేదు, ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే డైలీ ఒక 2 to 3 hours అనేది దానికి పెట్టుకుంటున్నా. ఆ టైంలో ఓన్లీ రికార్డ్స్ మాత్రమే రాస్తా, మిగతా టైంలో నేను టెట్కి ప్రిపేర్ అవ్వడము ప్లస్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నా లైఫ్లో ఒక చిన్న పార్ట్ లాగా అయిపోయినాయి. డైలీ వాటితో టైం స్పెండ్ చేయడం అనేది మంచి హ్యాబిట్ లాగా అయిపోయింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అండ్ పీస్ అనిపిస్తుంది. అందుకే వాటిని డైలీ షూట్ చేస్తున్నా, డైలీ వ్లాగ్స్లో ఒక్క క్లిప్పింగ్ అన్న యాడ్ చేస్తున్నా. మంచి అనిపిస్తుంది వాటితో ఆడుకోవడము అండ్ ఇవన్నీ మెమొరీస్గా గుర్తుంటాయని చెప్పేసి షూట్ చేస్తున్నా. సో యా, I hope you like the video. Please do like, share, comment and subscribe to my channel. Thank you.